రేప్ కేసులు కూడా పెట్టారు. మీ ఆధ్వర్యంలో వేరే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి అప్పచెప్పి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక నలుగురు నిందితుల కోసం మీరు మిగతా వాళ్ళతో కొన్ని కూడా అయితే గ్రామం మొత్తం నాశనం అవుతుంది. గ్రామం నాశనం కావడానికి నేను సస్యమేర ఒప్పుకోను. కాబట్టి దయచేసి మీరు అసలైన నిందితులను ఇప్పుడు లోపటేయండి. వాళ్ళకి ఏ సెక్షన్ పెడతారో మీరు చూడండి. యాక్చువల్ ఆమె మీద అటెంప్ట్ అయింది. అంతమంది ఆమె మీద దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కాదా సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే సార్, ఒక్క కానిస్టేబుల్ని ఎవడన్నా వచ్చి ఇట్లా పట్టుకుంటా ఉంటే మీరు అది చిన్న సెక్షన్ అయినా దాన్ని 307 పెట్టి పంపిస్తారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ గౌరవం కాపాడాలని చెప్పి మా గౌరవం కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. ఎప్పుడు మేము మీకు రక్షకులం, మీరు మాకు రక్షకులు. కూర్చొని మాట్లాడడం ఏం లేదు సార్. మేము కోర్టు విధులు బహిష్కరించి ఇక్కడికి వచ్చాం సార్. రీజన్ ఏంటి అంటే ఒక ఉమెన్ అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆమె ఇచ్చే కంప్లైంట్ విమర్శన చేయటం, అంటే 2 పేజీలు రాస్తావా 3 పేజీలు రాస్తావా అన్నట్టు పక్కకు పెట్టి వేరే కంప్లైంట్ రాసి వాళ్ళ మీద బేలబుల్ అఫెన్సెస్ బుక్ చేసి, ఒక చిన్న ఉదాహరణ సార్, మీకు బిఎన్ఎస్లో ఏదైనా బేలబుల్ అఫెన్స్ వస్తే మీకు ఎంక్వైరీ చేయడానికి 8 నుంచి 10 రోజుల ఫ్రేమ్ చేసి రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ని కోర్టుకు పంపించారు. ఒక కేసును మీరు కడతారు ఒక ఉద్దేశంతో. అది మీరు అసలు ఆ నిందితులకు మీరు ఎందుకు రక్షణ అవ్వలేదు? మీరు ఎందుకు మహిళా న్యాయవాదిని అబ్యూజ్ చేసి చొక్కా ఇప్పి రా అంటే దాని అర్థం ఏమొస్తుంది? దాని ఇంటెన్షన్ లెట్ మీ కంప్లీట్ సార్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఒకవేళ మహిళా న్యాయవాది మీద దాడి చేయడం వల్ల కళ్ళద్దాలు పగిలిపోయి ఫోన్ పగిలిపోయి బాబు నాకు రాయితో కొట్టాడు. ఆ రాయి కూడా మేము పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొడితే ఆ బాబుకి ఇక్కడ ఈపులు మొత్తము రెడ్గా అయిపోయింది. అయితే ఆపడానికి నేను ప్రయత్నిస్తుంటే ఒక్కొక్క స్కూటీ మీద ఒక బైక్ మీద నలుగురు చొప్పున ఒక 4-5 బైకులు అట్లా 10-15 మంది దాకా ముస్లిమ్స్ వచ్చేసి బాబుని మళ్ళీ ఎవరైతే మేము అడ్డం వచ్చిన మా రిలేటివ్స్, మా మరుదులు ఇద్దరిని, మా అత్తమ్మని, నన్ను ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుకుంటూ అసలు లంబి మీకే దిగకుండా షెట్టిప్పేసి అసలు ఎవడే నిన్ను కాపాడుతాడు, నువ్వు అడ్వకేట్ అని తెలిసి మేము దిగుతున్నాము. ఏ అడ్వకేట్ కానీ, ఏ పోలీసులు కానీ, ఏ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులలో కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే కంప్లైంట్లో ఎలాంటి చర్య తీసుకుంటారని ముందుకు వస్తున్నావు. వాడిని మేము చంపేస్తాము, ఇలా మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోతే నిన్ను మీ వాళ్ళని అందరినీ మేము ఇట్లనే కొడతాము, మిమ్మల్ని కూడా చంపుతామని మమ్మల్ని భయపెట్టారు. అట్లనే కాకుండా బాబుని చంపేస్తామని, ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆ బాబు దొరికినా కూడా మేము చంపడానికి రెడీ ఉంటామని వాళ్ళు ముస్లిమ్స్ ఒక 10, 20, 30 మంది దాకా వచ్చేసిరు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి నేను చూస్తే గుర్తుపడతాను సార్ వాళ్ళందరినీ. ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు. పేర్లు చెప్తాను. బిలాల్, ఫారూక్ ఖాన్, అఖిల్, జాఫర్, ఇర్ఫాన్, అజ్మల్, సోయన్, ఇంకా చాలామంది. వీళ్ళే కాకుండా వీళ్ళు నాకు తెలిసిన పేర్లు సార్. ఇంకా చాలామంది దగ్గర ఒక 30-40 మంది సార్. నువ్వు ఏం చేయగలుగుతావు? ఇంకోటి సార్, మేము వీడియో తీస్తుంటే కూడా మా పిల్లలని బెదిరించి ఆ బాబుని కూడా కొట్టి ఫోన్ కూడా మొత్తం పగలగొట్టారు సార్. వీడియోలు మీరు తీయద్దు, మేము తీస్తాము, మాకు పైనుంచి డబ్బులు వస్తాయి, మేము పంపించుకుంటామని వాళ్ళు ఒక రకమైన, అంటే ఒక క్రూరత్వంతో ఒక కుక్కని ఎట్లా పడతారో అట్లా వాళ్ళ మీద విరుచుకుబడి కొట్టడం జరిగింది సార్. అంతేకాకుండా వాళ్ళు ఒకటే యూజ్ చేశారు. మేము ఇప్పుడు కొడుతున్నాము, మళ్ళీ ఒక వారం రోజులైనాక ఇంకొక వాళ్ళని కూడా మేము కొట్టడానికి కూడా రెడీ ఉంటాము. ఎవ్వరు కూడా ఏం చెయ్యరు, ఏమి చెయ్యలేరు కూడా మమ్మల్ని. మా మీద చాలా కేసులు ఉన్నాయి. నువ్వు అడ్వకేట్ అని కూడా తెలిసే మేము ఈ పని చేస్తున్నాము. ఇప్పుడు నేను చొక్కా ఇప్పేస్తున్నా, ఎవడొచ్చి కాపాడుతాను నిన్ను చూస్తా అని అట్లా ఇష్టం వచ్చిన పదజాలంతో వాళ్ళు యూజ్ చేసి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కొట్టడం జరిగింది సార్. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అతను కూడా రిసెప్షన్కి వచ్చినట్టు ఆ బబ్లు అని ఆ బాబు తెలిసింది సార్. ఆ బాబు కేవలం చేసింది ఒకటే సార్, అక్కడ తిరిగి కొట్టకపోవడం. ఎవరైతే ముస్లిం అనే అబ్బాయి మన బబ్లు అనే బాబుని కొట్టిన తర్వాత ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు, తిరిగి ఆ అబ్బాయిని కొట్టలేకపోవడమే అక్కడ మన బాబు చేసిన తప్పు సార్. తిరిగి వాడిని అక్కడే కొట్టుంటే ఇంత పెద్ద సమస్య కూడా అయ్యేది కాదు కావచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, ఆ బబ్లు ఎప్పుడైతే మా దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగానే ఈ ముస్లిమ్స్ వీళ్ళు ఇంకా 10 మంది కాకుండా ఫోన్లు చేసుకొని ఒక 4-5 బైకుల మీద ఇంకా వెనకాల వచ్చి మా చుట్టూ ముట్టేశారు సార్. చుట్టూ ముట్టేసి వాళ్ళ బ్రదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళందరూ చెప్తున్నా కూడా వినకుండా
వదిలేయండి అని వాళ్ళు కూడా ఎంత బతిలాన్నా కూడా వదిలేయకుండా మమ్మల్ని. నలుగురు వ్యక్తులు అకారణంగా ఒక వ్యక్తిపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు అట్టి సంఘటన చూసిన మహిళా న్యాయవాది వారు చేస్తున్న దాడిని ప్రశ్నించగా వారు ఆమె న్యాయవాదం తెలిసి కూడా ఆమెతో అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఆమెను దూషించి అట్టి కేసులో ఆమెని పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినా కానీ పోలీసులు ఎస్ఐ రుద్రూర్ ఎస్ఐ పర్టికులర్గా ఆమె ఇచ్చినటువంటి దరఖాస్తులో కాంటెంట్ చేంజ్ చేసి బెయిలబుల్ అఫెన్స్లో ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి సమయం విచారణ కోసం సరైన సమయం ఉన్నా కూడా దాన్ని ఉల్లంఘన చేస్తూ ఆగమేఘాల మీద ఎస్ఐ గారు అట్టి ఎఫ్ఐఆర్ను కోర్టుకు పంపించడం జరిగింది. ఆ దోషులను ఇమ్మీడియట్ వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయాలని, అలాగనే మహిళా న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలంతో ఎవరైతే చొక్కా విప్పి రావే అని మహిళా న్యాయవాదిని పిలిచే ఆ అసభ్యకరమైన పదజాలానికి సంబంధించినటువంటి ఏ సెక్షన్లు కూడా బిఎన్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్లు పెట్టకుండా వారికి తొత్తుగా వ్యవహరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రుద్రూర్ ఎస్ఐని ప్రాథమికంగా ఆయన మీద కూడా దర్యాప్తు చేయాలి. ఆయన కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎవరైతే నిందితులకు సహాయం చేస్తాడో వాడు కూడా నిందితుడిగా పరిగణించబడతాడు. కాబట్టి అతన్ని కూడా ఇందులో ప్రథమ అక్యూజుడిగా చేయాలని చెప్పి బోధన్ బార్ అసోసియేషన్ తరఫున నేను పోలీస్ స్టేషన్ ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఫస్ట్ కంప్లైంట్ ఎంతమంది? బోధన్ బార్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ గారు వారి మీద దాడికి ఉండాలని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ కేసు విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీస్ సిబ్బంది ఎవరు ఉన్నారో ఆ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఇంకెవరైనా కూడా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో పోలీసుల వ్యవహార శైలిపైన సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఎన్నో అభ్యంతరకరమైన అనుమానాలు వ్యక్తమవుతుంది. అసలు దీని వెనుక కారణం ఏంది? పోలీసులు ఇంత ఉటావుటిన ఎఫ్ఐఆర్ను కోర్టుకు పంపాల్సిన అవసరం ఉంది. మరి వేరే కేసులలో కూడా ఇంత వేగవంతంగానే దర్యాప్తు జరుగుతున్నదా లేదా? కాబట్టి పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పై స్థాయి అధికారులు కూడా ఆలోచన చేయాలి. న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. వెళ్తాము. అన్ని బార్లలో కూడా మరి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ధర్నాలు మరి నిరసనలు తెలియజేస్తాము. ఖచ్చితంగా వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎస్ఐ వ్యవహరించిన తీరు ఒక మహిళా న్యాయవాది పట్ల సిగ్గుచేటు. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఉన్నతాధికారులను కోరుతూ మా అత్తమ్మకు, మా మరుదులకి, బబ్లుకి ఇక్కడ గాయాలైనా సార్ ఇగో ఇక్కడ కొట్టారు, ఇగో ఇక్కడ కాలుకి అంటే బాగా ప్రెషర్తోని దెబ్బలు ఉన్నాయి సార్ లోపల. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము వాళ్ళని వెంటనే రిమైండ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏదైతే నేను కంప్లైంట్ ఇచ్చానో సార్ ఆ కంప్లైంట్లో కూడా మేము 2 పేజీలు రాశాను సార్. లాంగ్వేజ్ కూడా యూజ్ చేసి రాస్తే పోలీసు వాళ్ళ మీద కూడా రాశాను సార్. పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు ఇట్లా తిట్టారు అని రాశాను సార్. అందులో సర్పంచ్ అని పేరు కూడా రాశాను. ఎవ్వరు కూడా ఏం చేయలేరు మమ్మల్ని వాళ్ళు అన్న పదజాలాలన్నీ నేను రాశాను. అయినా ఇది కాదు కంప్లైంట్, మేము చెప్పినట్టు మీరు విని రాసుకొని నా కంప్లైంట్ని మార్చేసి మొత్తము కేవలము వాళ్ళకి 500 ఫైను, కేవలము 500 ఫైన్ నోటీసు, చిన్న ఇన్సూరెన్స్, అంటే ఎట్లా అంటే పబ్లిక్ న్యూసెన్స్ చేసిర్రు అనే ఉద్దేశంతో చిన్న కేసులు పెట్టి వెంటనే ఎఫ్ఐఆర్ ఆగ మేఘాల మీద నాతో సంతకం పెట్టించుకొని నేను కాన్ఫరెన్స్లో కూడా లేను సార్. అప్పుడు సార్ ఎఫ్ఐఆర్ వెంటనే కోర్టుకు పంపించారు. కాబట్టి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలి. ఇలా నా మీద ఇప్పుడు జరిగిన ప్రయత్నాన్ని ఇంకా వేరే అమ్మాయిలకు కానీ ఇదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఒక లేడీని ఎవరైనా టచ్ చేస్తే కానీ, ఒక మామూలు లేడీని, నేను ఒక అడ్వకేట్ అయి ఉండే వాళ్ళు నన్ను ఇంత ఇబ్బంది పెట్టిరు, ఒక మామూలు లేడీ బయట వెళ్ళినప్పుడు వాళ్ళని హింసించడానికి కూడా భయపడాలి. అట్లాంటి సెక్షన్స్ వాళ్ళకి అట్లాంటి కఠినంగా వాళ్ళని రిమైండ్ చేయాలని